టిబెటన్ పీఠభూమి ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి. దీన్ని ప్రపంచపు పైకప్పు అని కూడా పిలుస్తారు. దీని సగటు ఎత్తు సుమారు 4500 మీటర్ల వరకు ఉంటుంది. ఇంత ఎత్తులో విమానయానానికి అనేక సాంకేతిక మరియు భౌగోళిక సమస్యలుంటాయి. అందువల్ల చాలా విమానాలు ఈ ప్రాంతం మీదుగా నేరుగా ఎగరవు. ఎంత అనుభవం ఉన్న పైలట్లకైనా ఈ ప్రాంతంలో విమానాలు నడపడం చాలా కష్టసాధ్యం. అసలు ఈ ప్రాంతంలో విమానాలను నడపడం ఎందుకు కష్టమో ఒక్కసారి తెలుసుకుందాం. 1. తక్కువ వాయుపీడనం. ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణ వాయుపీడనం తగ్గిపోతుంది. తక్కువ పీడనంలో విమాన ఇంజన్లు సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. ఇది విమాన నౌక నిబంధనలకు విరుద్ధమవుతుంది. పైగా ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్లు చేయటం కష్టం. జెట్ ఇంజన్లకు ఆక్సిజన్ ఎంతో అవసరం. కానీ అధిక ఎత్తులో గాలి సాంద్రత తక్కువగా ఉండటం వలన ఇంజన్లకు తగినంత స్థాయిలో ఆక్సిజన్ లభించదు. ఇది థ్రస్ట్ ను తగ్గిస్తుంది. గాలి సాంద్రత తక్కువగా ఉండడం వల్ల విమానం రెక్కలు తగినంత లిఫ్ట్ ను ఉత్పత్తి చేయలేవు. దీని వలన విమానం ఎగరడం, నియంత్రించడం చాలా కష్టమవుతుంది. 2. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి అవసరమైన ప్రదేశాలు లేవు. టిబెటన్ పీఠభూమి పర్వతాలతో నిండి ఉంటుంది. విమాన భద్రతా నియమాల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ కోసం విమానం ఎల్లప్పుడూ సమీప విమానాశ్రయానికి చేరుకోగలగాలి. అయితే ఈ ప్రాంతంలో సాఫీగా ల్యాండ్ అయ్యే ప్రదేశాలు లేవు. పైగా మైల్స్ కొద్దీ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విమానం దిగలేదు. 3. వాతావరణ పరిస్థితి. ఈ ప్రాంతంలో వాతావరణం అనిశ్చితంగా ఉంటుంది. ఎక్కువగా మంచు, గాలులు, మేఘాల వలన వ్యూహాత్మకంగా విమానం నడపడం చాలా కష్టం. పైగా చిన్న చిన్న మలుపులు వేయడం కుదరదు. ఎందుకంటే పర్వతాలు దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతంలో చాలా బలమైన గాలులు వీస్తాయి. ఇది విమాన ప్రయాణానికి ఎంతో ఆటంకంగా మారుతుంది. ఇక్కడ తరచుగా భారీ మంచు కురుస్తుంది. ఇది ల్యాండింగ్ విజిబిలిటీ తగ్గిస్తుంది. విమాన నావిగేషన్ ని క్లిష్టంగా మారుస్తుంది. నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ సమస్యలు. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో సిగ్నల్ ప్రభావం తగ్గిపోతుంది. రేడియో కమ్యూనికేషన్ అంతగా పనిచేయదు. దీంతో విమానాలను ట్రాక్ చేయడం చాలా కష్టమవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో వివరణాత్మక వైమానిక పటాలు లేవు. దీనివలన విమాన ప్రయాణాల మార్గాలను ప్లాన్ చేయడం కష్టమవుతుంది. 5. హై ఆల్టిట్యూడ్ టర్బ్యులెన్స్. టిబెటన్ పీఠభూమిపై ఎక్కువగా క్లియర్ ఎయిర్ టర్బ్యులెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదకరమైన కదలికలు కలిగిస్తుంది. ప్రయాణికులకు, పైలట్లకు అసౌకర్యం కలిగించడమే కాకుండా ప్రమాదకరంగా మారచ్చు. మొత్తంగా టిబెటన్ పీఠభూమి భౌగోళికంగా అత్యంత కఠినమైన ప్రాంతాల్లో ఒకటి. పర్యావరణ పరిస్థితులు, సాంకేతిక పరిమితులు మరియు భద్రతా అంశాల దృష్ట్యా విమానయాన సంస్థలు ఈ ప్రాంతం మీదుగా నేరుగా విమానాలు నడపడాన్ని నివారిస్తున్నాయి. ఇది ఒక విధంగా ప్రయాణికుల భద్రతను కాపాడడానికి తీసుకునే జాగ్రత్తగా చెప్పొచ్చు.